ఏపీ లిక్కర్ స్కామ్. ఏపీ లిక్కర్ స్కామ్‌ని నాకు తెలిసి నేను అనుకుంటుంది ఏంటంటే, ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్స్‌లో టాప్ 1 కాదు. దాని దరిదాపుల్లో కూడా ఇంకొక స్కామ్ ఉండే పరిస్థితిలో కూడా లేనటువంటి కేసుగా అది మనం దీన్ని చూడొచ్చు. అంటే ఈ లిక్కర్ స్కామ్‌కి సంబంధించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. కానీ అంటే ఎక్కడ ప్రపంచం మొత్తం డిజిటల్ పేమెంట్లు నడుస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా వైన్ షాపుల్లో, బార్‌లలో, పబ్బుల్లో వీటిల్లో ఆన్‌లైన్ పేమెంట్స్ జరగకుండా ఎందుకు చేశారు? ఇది చాలామంది ఆలోచించాల్సిందని చెప్పి గతంలో చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకని అంత ధైర్యంగా చేయగలిగారు అనేది కూడా చూసుకోవాలి. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అండదండలతో ఎంత పెద్ద స్కామ్స్ అయినా సరే చేయొచ్చు అనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఒక వైన్ బాటిలో లేదంటే ఇంకో బీర్ బాటిలో ఇంకొకటో కొనుక్కోవడానికి వెళితే అక్కడెక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ యూపీఐ కావచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ కావచ్చు, ఆన్‌లైన్ పేమెంట్స్ కావచ్చు ఎటువంటిది యాక్సెప్ట్ చేయరు వాళ్ళు. ఎందుకు అనేది ఇప్పుడు కొంచెం క్లియర్‌గా చెప్తాను. అంటే ఒక వైన్ షాప్‌కి సంబంధించి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక డీలర్ దగ్గర నుంచి. డీలర్‌కి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక స్పిరిట్ కంపెనీ దగ్గర నుంచి. స్పిరిట్ కంపెనీ వాడు దాన్ని తయారు చేసినట్టుగా గవర్నమెంట్‌కి లెక్కలు చూపించాలి. అదే గనక లెక్కలు చూపించాలంటే ఇంత డబ్బులు బయట నుంచి వచ్చాయని కూడా చూపించాలి. ఇంతకి వాళ్ళు కొనుక్కున్నారని కూడా చూపించాలి. అదే కనుక వాడసలు తయారు చేయనట్టుగానే కల్తీ మద్యంతో వాడి ఇష్టం వచ్చినట్టు బ్రాండ్‌తో ఎందుకు పెట్టారనేది కూడా ఇప్పుడు ఆలోచించండి. అదే పెద్ద బ్రాండ్‌లు గనక పెడితే, బయట బ్రాండ్‌లు గనక పెడితే, ఇతర రాష్ట్రాల్లో ఉండేటువంటి బ్రాండ్‌లను పెడితే ఇలా స్కామ్ చేసే అవకాశం ఉండదు. వాళ్ళొచ్చి చెక్ చేసుకుంటారు. క్వాలిటీ కావచ్చు అన్నీ చెక్ చేసుకుంటారు. లేదా డూప్లికేట్ తయారు చేస్తే ఎవరైతే తయారు చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టి లోపల వేసే పరిస్థితి ఉంటది. సో, అందుకనే కొత్త బ్రాండ్‌లన్నీ తయారు చేశారు. బూమ్ బూమ్ అనో, ప్రెసిడెంట్ మెడల్ అనో, ఇంకొక 3 క్యాపిటల్స్ అనో, స్పెషల్ స్టేటస్ అనో, ప్రెసిడెంట్ మెడల్ అనో, ఇంకా మనకి ఏది కావాలంటే అది. అన్ని బ్రాండ్‌లని దాదాపు 26 కంపెనీల స్పిరిట్ కంపెనీలకిచ్చి, వాళ్ళతో కొత్త బ్రాండ్‌లు పెట్టించి, వాళ్ళతో అది తయారు చేసినట్టుగా ఎక్కడా రుజువుండదు. అది ఒక డీలర్‌కి అమ్మినట్టుగా ఎక్కడా రుజువుండదు. ఆ డీలర్ దగ్గర నుంచి వైన్ షాపోడు కొన్నట్టుగా ఎక్కడా రుజువుండదు. ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి కస్టమరు ప్రజలు కొంటున్నట్టుగా ఎక్కడా రుజువుండదు. ఎందుకంటే ఈడు వాళ్ళకి డబ్బులు మాత్రమే ఇస్తాడు. ఆన్‌లైన్ పేమెంట్ జరగదు. సో, రేపొద్దున ఇది నాకు నువ్వు మందు బాటిల్ ఇది అమ్మావు కదా! అంటే నేనెందుకు అమ్ముతాను? అసలు ఇది మా దగ్గరే అవ్వదు. మేము అసలు అలాంటిది ఏంటి రుజువు అని అడిగితే ఏం సమాధానం చెప్పరు. ఆన్‌లైన్ పేమెంట్ ఇదిగో మీ షాప్‌కి నేను పేమెంట్ చేశాను. సో, నువ్వు ఇదిగో నీ దగ్గరే కొన్నాను అని చెప్పొచ్చు. సో, ఆన్‌లైన్ పేమెంట్ చేపించాల. సో, ఆడు కొన్నట్టు ఉండదు కస్టమరు. ఆ తర్వాత దాన్ని డీలర్ దగ్గర నుంచి తీసుకున్నట్టు ఉండదు. గవర్నమెంట్‌కి డబ్బులు కట్టాల్సిన పని లేదు. మొత్తం డబ్బులంతా కూడా పిచ్చి పిచ్చి క్వాలిటీతో, పిచ్చి పిచ్చి స్పిరిటులతో ప్రజల ప్రాణాలు పోయినా సరే వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకుండా వచ్చినటువంటి డబ్బులు పైగా డబల్, త్రిబుల్ రేట్లు పెంచేసి మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి దాన్ని ఉన్న వైన్ షాపుల్ని డబల్ చేసి, ఉన్న రేట్లని డబల్ చేసి పిచ్చి క్వాలిటీలతో పిచ్చమందు అమ్మి ప్రజల ప్రాణాలు తీసేసి ఎన్నో జీవితాలు కుటుంబాలు రోడ్ల మీదకి లాగేసినటువంటి స్కామ్ ఏపీ లిక్కర్ స్కామ్. ఎక్కడా కూడా ఎంతమంది దీంట్లో ప్రాణాలు పోయారంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో వాళ్ళ పిల్లల్ని ఏదో చూసుకుంటారు కష్టపడ్డవి మనల్ని చూస్తారనుకునేటువంటి తల్లిదండ్రులు రోడ్డు మీద పడిపోయారు. ఎవరైతే చనిపోయారో వాళ్ళ పిల్లలు, భార్య అందరూ కూడా ఆయన ఏదో చేస్తాడనుకుంటే ఆయన తాగేసి, పిచ్చి మందు తాగేసి లివర్‌లు పాడు చేసుకొని, హెల్త్‌లు పాడు చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వేల కుటుంబాలు, వందలు కూడా కాదు కొన్ని వేల కుటుంబాలు. అన్‌అఫిషియల్‌గా తెలిసినయి కొన్ని తక్కువైతే అంటే తెలిసినయి కొన్ని అయితే అన్‌అఫిషియల్‌గా ఎన్నో కుటుంబాలు రోడ్డు మీద పడిపోయాయి, ప్రాణాలు కోల్పోయాయి. ఈ ఉసురంతా జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్‌సీపీ పార్టీకి తగలాలిగా. ఇప్పుడు గనక లావు కృష్ణదేవరాయలు గారు ఏ ఆంధ్రప్రదేశ్‌లో జరిగినటువంటి ఈ స్కామ్ గురించి పార్లమెంట్ వేదికగా మాట్లాడడం వెనక కూడా ఒక బలమైనటువంటి వ్యూహం దాగి ఉంది. డెఫినెట్‌గా ఇది కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే వైఎస్ఆర్‌సీపీ చేసినటువంటి అత్యంత దారుణమైన స్కామ్‌ని దేశం ప్రజల ముందు బయటకు పెట్టాల్సినటువంటి పరిస్థితి. ఇప్పటికే సిఐడి కావచ్చు ఎవరో మొత్తానికి దీని మీద దర్యాప్తు చేస్తుందని కూడా చెప్తున్నారు. సో, దాంట్లో దాదాపు 4,000 కోట్ల నుంచి 5,000 కోట్ల రూపాయలు
ఇతర దేశం దాటిపోయింది అని కూడా, ఇతర దేశాలకు వెళ్ళిపోయిందని కూడా చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడిగా, కుటుంబ సభ్యుడిగా ఉన్నటువంటి సునీల్ రెడ్డి దీంట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. పివి స్పిరిట్స్, లీలా, ఆదాన్ ఇలాంటి 26 కంపెనీల కొత్త బ్రాండ్లు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ని చెప్పాలంటే స్కామ్ ఆంధ్రప్రదేశ్గా, మద్యానికి సంబంధించినటువంటి దారుణమైనటువంటి ఆంధ్రప్రదేశ్గా తయారు చేసి ఎంతోమంది ప్రాణాలు తీసేసినటువంటి స్కామ్గా మనం దీన్ని చూడాలి. డెఫినెట్గా దీన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుని సిబిఐ కావచ్చు, ఇంకొకటి కావచ్చు వేస్తే కనుక ఇండియాలోనే బిగ్గెస్ట్ స్కామ్ ఇది ఉంటుందని మాత్రం అనుకోవచ్చు. అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ అనేది ఇక్కడ ఈ భూమి మీద పేరు కూడా వినపడకూడదు, ఒకప్పుడు ఉండేదంతా అనుకునే తరహాలో చేయాలి. ఎందుకంటే ఎంతమంది జీవితాలండి, ఎంతమంది పిల్లలండి. వాళ్ళ తండ్రి ఏదో కష్టపడి సంపాదిస్తాడు అని అనుకుంటే, ఆ కష్టపడి సాయంత్రం అయిన తర్వాత ఏదో తాగితే పోతే ఆ పిల్లల పరిస్థితి ఏంటి, ఆ భార్య పరిస్థితి ఏంటి, ఆ తల్లిదండ్రుల పరిస్థితులు ఏంటి, ఆ కుటుంబం పరిస్థితి, ఎంతమంది జీవితాలు అయిపోయి ఉంటాయి. ఆ ఉసురు తెగలాలా లేదా? సో ఈసారి ఏదేమైనా కానీ దీని మీద చాలా సీరియస్గా కేంద్ర ప్రభుత్వం కూడా, అటు లావు కృష్ణదేవరాయలు గారు ఇప్పటికే హోంమంత్రి అమిత్ షా గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళినట్టుగా తెలుస్తుంది. వాళ్ళకి తెలియకేం కాదు, ఇంతకు ముందే చాలా సందర్భాల్లో ఎలక్షన్స్కి ముందే అనుకున్నారు, కానీ ఎందుకనో వదిలేశారు. కానీ ఈసారి కూడా వదిలితే ఆ ఉసురు మీకు కూడా తగులుతుంది, అందులో ఎటువంటి సమస్య లేదు. ఎవరికైనా సరే, ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అయినా సరే దీని మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. దానికి ఆ ఉసురు తీసుకున్న పాపానికి వాళ్ళ జీవితాలు నాశనం చేసినటువంటి ఎంతోమంది నాయకులు వాళ్ళ 4,000 కోట్లు 5,000 కోట్లు ఇది జస్ట్ బయటికి వెళ్ళిందే అని మాత్రమే చెప్తున్నారు. కొన్ని వేల లక్షల కోట్ల స్కామ్ దీంట్లో ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నాను. సో చూద్దాం బయటికి ఎప్పుడు తీస్తారు, దీని మీద ఎంత సీరియస్గా గవర్నమెంట్లు పనిచేస్తాయి అనేది కూడా చూడాలి.